భారతదేశం ఇప్పటికే సంక్షోభంలోకి నెట్టబడిపోతోంది. రోజు రోజుకు పరిణామాలు తీవ్రంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బంగారం కొనుగోలు చేయొద్దన్నారు, విదేశీ పర్యటనలు చేయొద్దన్నారు, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది, 100కు దగ్గరలో ఉంది. ఇప్పటికే డాలర్తో పోలిస్తే రూపాయి 96.67కు పడిపోయింది. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మొదటిసారిగా 2025లో 90ని దాటింది. సో ద్రవ్యోల్బణం పెరిగేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? రూపాయి విలువ తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లో భారత్ పరిస్థితి ఏంటి? సో ఇదే ద్రవ్యోల్బణం పెరిగితే కనుక, అంటే ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ పోతే భౌగోళికంగా చాలా ఉద్రిక్తతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కొంతమంది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, రూపాయి విలువ త్వరలోనే 100కు చేరవచ్చనేటువంటి అంచనాల్ని కూడా ఇప్పటికే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఈ సంక్షోభ సమయంలో అటు అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడమే ఈ క్షీణతకు ప్రధానమైనటువంటి కారణం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో భవిష్యత్తులో మార్కెట్లకు సంబంధించి ఎట్లా ఉండబోతోంది? సో ముడి చమురు ధరలు ఇప్పటికే 100కు పైగా చేరుకుంది బ్యారెల్కి. సో ఇప్పుడు రూపాయి విలువ పతనమవుతున్నటువంటి టైంలో భవిష్యత్ గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చాలా తగ్గిపోతుంది. సో ఇది ఎట్లాంటి పరిణామాలు ఉండబోతోంది? అంతకుముందు ఒక డాలర్ కొనాలంటే 90 రూపాయలు ఉండేది, బట్ ఇప్పుడు అదే ఒక డాలర్ కొనాలంటే కనుక 96 రూపాయల 67 పైసలకు చేరుకుంది. సో ఇప్పటికే డాలర్ల నిలువ కూడా తగ్గిపోతోంది. ఇట్లాంటి పరిణామంలో భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి?